Good morning, students. My name is Surakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today, we discussing topic is the third year, 6th semester syllabus, third unit topic, recombinant DNA technology. దిస్ ఇస్ ద థర్డ్ యూనిట్ 6th సెమిస్టర్ లోపల ఎలెక్టివ్ పేపర్ అయినటువంటి ప్లాంట్ టిష్యూ కల్చర్ అండ్ ఇట్స్ బయోటెక్నాలజికల్ అప్లికేషన్ పేపర్ ఎలెక్టివ్ పేపరు. ఆ ఎలెక్టివ్ పేపర్లో ఉండేటటువంటి థర్డ్ యూనిట్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాము. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ లోపల వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాసెస్ వాట్ ఈస్ ద రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ and types and applications. Next, second one topic is the restriction mapping and applications. Two topics are discussed in last classes. Now we are discussing the vectors, cloning vectors. What is the vector? Vector means that is undergo the self replication process. అంటే దానికి అది విభజన చెందగలిగే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ దట్ కెన్ క్యారీ ద సమ్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. అంటే సమ్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని క్యారీ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉండాలి. అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని క్యారీ చేయాలి. ఆ క్యారీ చేసేటటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అది రిప్లికేషన్ జరిగినప్పుడు దాంతోపాటు రిప్లికేషన్ జరుపుకోగలిగే కెపాసిటీ ఉండాలి. That is acts as the cloning vector. Now we are discussing the sum of prokaryotic vectors. In our syllabus, two types of vectors are given: prokaryotic vectors, eukaryotic vectors. Prokaryotic vectors కేటగిరీ లోపల మనకి PUC18 అనేటటువంటి దాని గురించి ఇచ్చారు. అలాగే PBR 322 అనేటటువంటి ఇంకో వెక్టార్ గురించి ఇవ్వడం జరిగింది. TI ప్లాస్మిడ్, అలాగే లాంబ్డా ఫేజ్. దీస్ 4 ఆర్ గివెన్ యాజ్ ద ప్రొకారిటిక్ క్లోనింగ్ వెక్టార్స్ కింద ఇవ్వడం జరిగిందనమాట. క్లోనింగ్ వెక్టార్స్ లోపల ప్రొకారిటిక్ కేటగిరీ లోపల PUC18, PBR 322, TI ప్లాస్మిడ్, లాంబ్డా ఫేజ్. దీస్ ఆర్ ద 4 వెక్టార్స్ ఆర్ గివెన్. అదే యూకారిటిక్ వెక్టార్స్ కేటగిరీ లోపల యాక్ అంటే ఈస్ట్ సంబంధించి, అలాగే ప్యాక్ అని చెప్పేసి ఈ రెండింటి గురించి ఇచ్చారనమాట. అంటే మనం ఈ క్లోనింగ్ వెక్టార్స్ చాప్టర్స్ కేటగిరీ లోపల దిస్ ఈజ్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. అది సెకండ్ చాప్టర్ కింద ఇవ్వడం జరిగింది మనకి. ఆ సెకండ్ చాప్టర్లో ఉండేటటువంటి ప్రొకారిటిక్ అండ్ యూకారిటిక్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేయమన్నాడు. అంటే మొత్తం 6 వెక్టార్స్ ఇచ్చారండి మీకు సిలబస్ లోపల. ఆ 6 వెక్టార్స్ మనం డిస్కస్ చేద్దాం. అంటే వీలైనంత వరకు ఈ క్లాస్లో ఎన్ని డిస్కస్ చేయగలిగితే అన్ని డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ సెకండ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ ద ప్రొకారిటిక్ వెక్టార్స్. అందులో మనకి ఇచ్చినటువంటిది PUC18. PUC మీన్స్ PUC అంటే ఏంటండి మనకి చాలా వరకు తెలుసు. అంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, P మీన్స్ ప్లాస్మిడ్, P మీన్స్ ప్లాస్మిడ్. దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు తయారు చేశారు కాబట్టి షార్ట్కట్లో PUC18 అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే PUC18 ఈజ్ ద వన్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ప్లాస్మిడ్ క్లోనింగ్ వెక్టార్స్. దిస్ ఈజ్ క్రియేటెడ్ బై ద జాకిమ్ మెస్సింగ్ అనే అతను ఫ్రెండ్స్ అంటే కో వర్కర్స్. అంటే PUC18 తయారు చేసిన అతని పేరు, క్రియేట్ చేసిన అతని పేరు జాకిమ్ మెస్సింగ్ అనమాట. ద డిజిగ్నేషన్ PUC ఈజ్ డిరైవ్డ్. అంటే PUC18 అని నేమ్ పెట్టారు కదా PUC అని చెప్పేసి ఆ PUC గురించి మెన్షన్ చేస్తాం ఇక్కడ. PUC ఈజ్ ద డిరైవ్డ్ ఫ్రమ్ ది క్లాసికల్ P ప్లాస్మిడ్. అంటే ప్లాస్మిడ్ కాబట్టి P అని చెప్పేసి ప్రిఫిక్స్ కింద ముందు పెట్టేయడం జరిగింది. అండ్ ద అబ్రివేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. అంటే వెనకాల ఉన్నటువంటి UC, U మీన్స్ యూనివర్సిటీ, ఆఫ్, C మీన్స్ కాలిఫోర్నియా.
అంటే ప్లాస్మిడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లోపల ఈ ప్లాస్మిడ్ అనేటటువంటిది తయారు చేయబడింది కాబట్టి ఆ పేరుతోటి PUC-18 అనే పేరుతోటి ఫిక్స్ అయిందనమాట. ఈ PUC-18 ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ DNA. ఇది సర్క్యులర్గా ఉండేటటువంటి డబుల్ స్టాండర్డ్ DNA అన్నమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ద డబుల్ స్టాండర్డ్ DNA అని చెప్పేసి చెప్పడానికి. సర్క్యులర్గా ఉంది కదా, రౌండ్గా ఉంది కదా. దీనిలో ఉండేటటువంటి బేస్ పేర్ నెంబర్ అంటే ఈ సర్క్యులర్గా ఉన్నటువంటి ఈ షేప్ లోపల 2686 బేస్ పేర్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు సర్క్యులర్ మధ్యలో కూడా మెన్షన్ చేశాను 2686 బేస్ పేర్స్ అని చెప్పేసి. అంటే PUC-18 హ్యావింగ్ ద 2686 బేస్ పేర్. PUC-18 ఈజ్ సిమిలర్ టు ద PUC-19. అంటే PUC-18, 19 ఒకలాగే ఉంటాయి. కాకపోతే బట్ ద MCS రీజియన్ ఈజ్ రివర్స్డ్. మల్టీ క్లోనింగ్ సైట్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది, అది ఆపోజిట్లో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట దీనికి. అంటే అదొక్కటే రివర్స్డ్గా ఉంటుంది, అదొక్క వేరియేషన్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి. దీని లోపల చూడండి మీకు PUC-18 హ్యాస్ ద 1 AMP జీన్. AMP మీన్స్ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్. యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉంది. అండ్ అన్ N టెర్మినల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బీటా గెలాక్టోసైడేజ్ జీన్. అంటే లాగ్జెడ్, అంటే లాగ్జెడ్ అనేటటువంటిది, అంటే లాగ్జెడ్ మీన్స్ బీటా గెలాక్టోసైడేజ్ జీన్ని కోడ్ చేసేటటువంటిది. ఆఫ్ ఈకోలై, అంటే ఈకోలైలో ఉండేటటువంటిదంట ఈ జీను, దాన్ని ఐసోలేట్ చేసి ఇందులో పెట్టినట్టున్నారు. ద మల్టీ క్లోనింగ్ సైట్ రీజియన్ MCS ఈజ్ స్ప్లిట్ ఇన్ ద లాక్ జీన్ వేర్ వేరియస్ రిస్ట్రిక్షన్ సైట్స్ ఫర్ ద మెనీ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఆర్ ప్రజెంట్. అంటే ఇక్కడ లాక్ బైండింగ్ సైట్ అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ చూడండి మనకి AMP ఈ భాగంలో ఉంది, లాగ్జెడ్ అనేటటువంటిది మనకి బీటా గెలాక్టోసైడేజ్ జీన్ కోడ్ చేసేటటువంటి జీన్ ఇక్కడ ఉంది. MCS మల్టీ క్లోనింగ్ సైట్ అనేటటువంటిది. ఇక్కడ లాక్ బైండింగ్ సైట్ అని ఉంది కదా, అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటటువంటిది ఇక్కడ కట్ చేసే చాయిస్ ఎక్కువగా అన్నమాట. ఇక్కడ కట్ చేస్తే మనం డిజైరబుల్ జీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అంటే ఈ రిస్ట్రిక్షన్ సైట్కి సంబంధించి ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ సంబంధించి ద రికగ్నైజేషన్ సైట్స్ ఫర్ HIND3, అంటే ఇవి ఆర్గానిజం పేరుతో ఉంటాయి అన్నాం కదా, ఏ ఆర్గానిజంలో ఉంటే ఆర్గానిజం పేరుతో ఉంటాయి. అవన్నీ చెప్పాలని చెప్పి చాలా టైం పడుతుంది. జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సైట్స్ ఉంటాయి ఇందులో అని చెప్పేసి చెప్పడం కోసం. అంటే బైండింగ్ సైట్ అన్నాం కదా, లాక్ బైండింగ్ సైట్ అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి ద రికగ్నైజేషన్ సైట్స్ ఫర్ ద HIND3 SPH1, PST1, SAL1, XBAL, BAMH1, SMA1, KPNL, SAC1, ECOR1. అంటే ఇలాగా ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ సైట్ సీక్వెన్సెస్ అనేటటువంటి ఇక్కడ ఉంటాయన్నమాట. అది కట్ చేసి మనం డిజైరబుల్ జీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, ఓరీ అనేటటువంటిది ఉంది. అంటే మనకి రిప్లికేషన్కి సంబంధించి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ప్లాస్మిడ్ PMBL నుంచి. చూసారా మనకి ఒక్కొక్క దాన్ని ఒక దాని నుంచి ఈకోలైలో నుంచి లాగ్జెడ్ని తీసుకొచ్చారు, PMBLలో నుంచి ఓరిసైట్స్ని తీసుకొచ్చారు. అన్నిటిని తీసుకొచ్చి ఒక PUC-18 అనేటటువంటి ఒక 2686 బేస్ పేరు ఉన్నటువంటి ఒక ప్లాస్మిడ్ని ప్రిపేర్ చేశారనమాట. అంటే ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి వెక్టార్ అన్నమాట. మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు అంటే మనం ఇక్కడ ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉంది. ద schematic representation of the mechanism information involved in the screening recombinant cells. అంటే మనకి ఈ లాక్ బైండింగ్ సైట్ గురించి, లాగ్జెడ్ గురించి, the lagged fragment whose synthesis can be induced by IPTG is capable of intra-aligning complementation with a differentiated form of beta galactosidase enzyme coded by the host chromosome. In the presence of IPTG in growth medium, bacteria synthesis both fragments of the enzyme. Both fragments can be together hydrolyzed ex-gall and form the blue colonies with
grown on media where it is applied. Insertion of foreign DNA into the MCS located within the LAGZ gene causes insertion, inactivation of this gene at N-terminal fragment of beta-galactosidases and obvious intra-allelic composition. అంటే ఇక్కడ మనం లాగ్జెడ్ జీన్ ఉంది కదా, లాగ్జెడ్ దాని గురించి మాట్లాడుతున్నాము. అంటే ఆ జీను కోడ్ చేయడం కూడా అంటే మన ఎంజైమ్ యాక్టివ్గా ఉండాలా ఇన్యాక్టివ్గా ఉండాలి అనే కండిషన్ బట్టి జనరల్గా అయితే ఇన్యాక్టివ్గా ఉంటుందంట. ఎందువల్ల మనకి రిప్రెసార్ ప్రోటీన్ అనేటటువంటిది ఉంటుంది. రిప్రెసార్ ప్రోటీన్ యొక్క యాక్టివిటీ వల్ల సైలెంట్గా ఉండిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఫారెన్ జీన్ని ఎంటర్ చేసామో అప్పుడు యాక్టివేట్ అవుతుందన్నమాట. బీటా-గలాక్టోసైడేజ్ అనేటటువంటి ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి మనకి బ్లూ కలర్లో ఉండేటటువంటి ఆర్గానిజం అంటే బ్లూ కలర్లో ఉండేటటువంటి వెక్టార్స్ ఫార్మేషన్ చేయగలుగుతుంది అనమాట. అంటే కలర్ ఎపీరియన్స్ని బట్టి మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇది రాయక్కర్లేదు, అంటే మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం మెన్షన్ చేసాం. అంటే మనకి లాగ్జెడ్ అనేటటువంటిది ఏంటి యాక్టివిటీ, బీటా-గలాక్టోసైడేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క జనరల్గా అయితే ఇన్యాక్టివ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అంటే ఫారెన్ జీన్ అంటాం లేదా డిజైరబుల్ జీన్ అంటాం, ఆ జీన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడు మనకి బీటా-గలాక్టోసైడేజ్ అనేటటువంటిది యాక్టివ్గా తయారయ్యి బ్లూ కలర్లో ఉండేటటువంటి ఒక కలర్ ఎపీరియన్స్ ఇస్తుంది అనమాట. అంటే బ్లూ కలర్ వచ్చిందంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనే ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట. అంటే రికాంబినెంట్ సంబంధించి ట్రాన్స్ఫర్ అయ్యింది అనే విషయం తెలుస్తుంది. అంటే మీడియం లోపల గ్రో అప్ చేసినప్పుడు అది ఐడెంటిఫై చేసుకోవడం కోసం మాత్రమే, అంటే స్క్రీనింగ్ మెథడ్ లోపల ఉపయోగపడుతుంది ఆ జీను అని చెప్పడం కోసం. నెక్స్ట్ ఫంక్షన్స్. అంటే మనకి PUC18ని దేనికి ఉపయోగిస్తున్నారంటే ద ప్లాస్మిడ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఏ బ్యాక్టీరియల్ సెల్. అంటే ఈకోలై బ్యాక్టీరియా లోపల ఉండేటటువంటి సైట్స్ కొన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి, అంటే బీటా-గలాక్టోసైడేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అంటే ఈకోలైలో నుంచి ఐసోలేట్ చేశారు కదా, అందువల్ల ఈ ప్లాస్మిడ్ని బ్యాక్టీరియా సెల్లోనికి పంపించి అంటే ప్రాసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ వేర్ ఇట్ కెన్ మల్టిప్లై అండ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. However, due to presence of MCS and several restriction sites, a foreign gene of a DNA of choice can be introduced into it by inserting it into place MCS region. అంటే మనకి ఏదైనా జీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈ PUC18 లోపలికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అంటే ఫారెన్ DNA పీస్ని ఈ రికగ్నైజేషన్ సైట్స్ ఉన్నాయన్నాం కదా, బైండింగ్ సైట్, ఆ సైట్ లోపల మన డిజైరబుల్ జీన్ని యాడ్ చేసేసి ఆ PUC18ని తీసుకెళ్ళి ఈ కొలైలోకి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ఈకోలై బ్యాక్టీరియా అనేటటువంటిది మీడియంలో కల్చర్ చేసినప్పుడు మనకి బ్లూ కలర్ కాలనీస్ వస్తాయని చెప్పేసి అన్నాం కదా, అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది అన్నమాట. అప్పుడు దేనిలోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ భాగంలోకి ఈ ఈకోలై ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది డిజైరబుల్ జీన్ని. ఎందుకంటే ఓన్గా మల్టిప్లికేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్రెస్డ్ దేర్ క్యారెక్టర్స్, మనం పంపించినటువంటి జీన్స్ యొక్క క్యారెక్టర్స్ని బయటికి చూపించగలుగుతుంది కాబట్టి. అలాగే మల్టీ క్లోనింగ్ సైట్స్ అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి, రిస్ట్రిక్షన్ సైట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్స్కి అడిగినప్పుడు PUC18 గురించి వాట్ ఈస్ ద PUC, వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ PUC, వాట్ ఈస్ ద ఫంక్షన్, మీరు ఇది రాసినా రాయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే రికాంబినేషన్ జరిగిందని చెప్పడానికి ప్రూఫ్ చేసేటటువంటి స్ట్రక్చర్ అనమాట, అంతేది. దానికోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దిస్ ఈజ్ ద PUC18. సెకండ్ వన్ ఈజ్ ద PBr322. ఇది రెండో ప్లాస్మిడ్ అనమాట. ఈ రెండో రకం ప్లాస్మిడ్ PBR లోపల ఇది కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటిదే. ఇక్కడ BR అని ఉంది కదా, దీన్ని హార్బర్ట్ బోయర్
అండ్ శాన్ ఫ్రాన్సిస్కో లోపల తయారు చేశారు. బోయర్ అండ్ రోడ్రిచ్ అనే పేర్లతో ఉంటుందన్నమాట. సరే, డిస్కస్ చేద్దాము. పీబీఆర్ ఈజ్ ఏ ప్లాస్మిడ్. ఇది కూడా ఒక ప్లాస్మిడ్, PuC18 లాగా ఒక ప్లాస్మిడ్. ఇది కూడా ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్. వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వైడ్లీ యూజ్డ్ ఈకోలై క్లోనింగ్ వెక్టార్. ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి వెక్టార్ అంట. క్రియేటెడ్ ఇన్ 1977, 1977లో తయారు చేయడం జరిగిందంట. ఇన్ ద ల్యాబొరేటరీ ఆఫ్ హ్యాబర్ట్ బోయర్ ఎట్ ది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ శాన్ ఫ్రాన్సిస్కో లోపల, అలాగే హ్యాబర్ట్ బోయర్ ల్యాబ్ లోపల తయారు చేయడం జరిగింది. ఇట్ వాజ్ నేమ్డ్ ద ప్లాస్మిడ్ బిఆర్ బొలివర్ అండ్ రోడ్రిగ్విజ్. అంటే వీళ్ళిద్దరి పేరు మీదుగా. ఫస్ట్ది అయితే మనం ప్లేస్ తోటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తయారైంది కాబట్టి ఆ పేరుతో పెట్టారు PuC18. ఇక్కడైతే సైంటిస్టుల పేర్లతో ఉంది, బొలివర్ అండ్ రోడ్రిగ్విజ్ అనేటటువంటి పేర్లతోటి. PBr322 కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది 2 ప్లాస్మిడ్స్. అంటే 2 ప్లాస్మిడ్ల కలయిక వలన మనకి PBr322 అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. సచ్ యాజ్ కోల్ E1 అంటే కోల్సిన్ E, PSE101 ఈ రెండిటి కలయికతోటి PBr322 ఏర్పడింది అనమాట. దెన్ ద PBr322 ఈజ్ ఏ హైబ్రిడ్ అండ్ ఆర్టిఫిషియల్. అంటే హైబ్రిడ్ రకం, అంటే రెండింటిని నుంచి తయారు చేయడం వల్ల హైబ్రిడ్ అని చెప్పి పిలుస్తున్నాం, ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్. అంటే PBr ఇస్ ద ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ అండ్ హైబ్రిడ్ ప్లాస్మిడ్ అని చెప్పచ్చు. PBr322 ఈజ్ ద 4361 బేస్ పేర్ ఇన్ లెంత్. అంటే మనకి ఇందాక 2686 అని చెప్పేసారు PuC18. దానికంటే ఎక్కువ బేస్ పేర్స్ ఉన్నాయి ఇందులో. అంటే 2 ప్లాస్మిడ్ల యొక్క కలయిక వల్ల ఏర్పడింది కదా. 4361 బేస్ పేర్ ఇన్ లెంత్ అండ్ హ్యాస్ 2 యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్. 2 యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ని కలిగి ఉందంట. ఆ 2 యాంటీబయాటిక్స్ ఏంటి? సచ్ యాజ్ ద యాంపిసిలిన్ రెసిస్టెంట్ ఉండేటటువంటిది, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ ప్రోటీన్. అంటే టెట్రాసైక్లిన్ అనేటటువంటిది, యాంపిసిలిన్ అనేటటువంటిది 2 ఉన్నాయంట. చూడండి ఇక్కడ, ఇదిగోండి. దిస్ ఇస్ ద యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, దిస్ ఇస్ ద టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్. 4361 బేస్ పేర్లతో ఉన్నటువంటి DNA ఫ్రాగ్మెంట్ అనమాట. దిస్ ఇస్ ద సర్క్యులర్గా ఉండేటటువంటి క్లోనింగ్ వెక్టార్. నెక్స్ట్, ఇట్ కంటైన్స్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. ఇట్ కంటైన్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అండ్ ద రోప్ జీన్ which encodes a restrictor of plasmid copy number. అంటే ఓరి అనేటటువంటి జీన్ ఉంది ఇందులో. దాంతోపాటు రోప్ జీన్ అనేటటువంటిది కూడా ఉంది. ఈ రోప్ జీన్ ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ కాపీస్, ప్లాస్మిడ్ కాపీ నెంబర్ని కోడ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటిది అనమాట. ద ప్లాస్మిడ్ యాజ్ యూనిక్వి రిస్ట్రిక్షన్ సైట్స్ ఫర్ మోర్ దాన్ 40 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. అంటే ఇందులో ఇంచుమించుగా 40 రకాల రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని కట్ చేయగల సైట్స్ ఉన్నాయన్నమాట. రిస్ట్రిక్షన్ సైట్స్ మోర్ దాన్ 40 అంటే 40 రకాల ఎంజైమ్స్ని యాడ్ చేసినప్పుడు దాన్ని కట్ చేయగలిగే సైట్స్ కెపాసిటీ ఇక్కడ ఉందన్నమాట. అంటే మనం డిజైరబుల్ జీన్స్ని యాడ్ చేసుకోవడానికి వీలుగా. 11 ఆఫ్ ది 40 సైట్స్ లై విత్ ఇన్ ద టెట్రాసైక్లిన్. అంటే ఈ 40లో ఉండేటటువంటి రిస్ట్రిక్షన్ సైట్ లోపల ఒక 11 వచ్చేమో టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ రీజియన్ లోపల ఉంటే, ఒక 6 వచ్చేమో యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ దగ్గర ఉన్నాయంట. అంటే టెట్రాసైక్లిన్ జోన్ ఉంది కదా, దీనిలో ఒక 11 సైట్స్ ఉన్నాయి, ఇందులో వచ్చి ఒక 6 సైట్స్ ఉన్నాయి. అంటే అన్నీ ఒక చోట ఉండవు కదా, ఒక్కో ప్లేస్లో ఒకటి అనమాట. అంటే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద PBr322 కింద మనం చెప్పొచ్చు. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయన్నాం? PBr మీన్స్ దట్ ఈస్ ద బొలివర్ అండ్ రోడ్రిగ్విజ్. P ఫర్ ప్లాస్మిడ్, బొలివర్ అండ్ రోడ్రిగ్విజ్ అనేటటువంటి సైంటిస్టుల పేరుతో ఉంది. దీని యొక్క సైజ్ వచ్చి 4361 బేస్ పేరు ఉంది.
ఇందులో ఉండేటటువంటి మనది ఇది జనరల్గా అయితే పీబీఆర్ని హైబ్రిడ్ అండ్ ఆర్టిఫిషియల్ ప్లాస్మిడ్ కింద మెన్షన్ చేస్తాము. ఈ పీబీఆర్ లోపల 2 యాంటీబయాటిక్ సైట్స్ ఉన్నాయి. యాంపిసిలిన్ రెసిస్టెంట్కి సంబంధించినటువంటి సైట్ ఒకటి, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక సైట్ ఉంది. నెక్స్ట్ రిప్లికేషన్ సైట్ కూడా ఉంది, ఒరి. దాంతోపాటు మల్టీ క్లోనింగ్ సైట్ రీజియన్ ఉంది. ఈ ప్లాస్మిడ్ లోపల నియర్ ఆఫ్ మోర్ దాన్ 40 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని కట్ చేయగలిగేటటువంటి రిస్ట్రిక్షన్ సైట్స్ అనేటటువంటివి, అంటే యూనిక్ రిస్ట్రిక్షన్ సైట్. దీని లోపల 40 ఎంజైమ్స్ కట్ చేయగలిగేటటువంటి సైట్స్ ఉన్నాయన్నమాట. ఈ సైట్స్ కూడా మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయంట, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ ఉన్నటువంటి ఈ పొజిషన్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ యాంపిసిలిన్ సంబంధించి జీన్ ఉన్నటువంటి ఇందులో 6 రిస్ట్రిక్షన్ సైట్స్ ఉన్నాయి. టెట్రాసైక్లిన్లోనేమో 11 సైట్స్ ఉండడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పీబీఆర్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఇట్ ఈజ్ ఏ స్మాల్ ప్లాస్మిడ్, చాలా చిన్నగా అంటే ఏం కాదు, 4361 బేస్ పేర్ ఉంది, అంటే ఈజీగా మూవ్ అవ్వగలిగేటటువంటిదే. ఇట్ హ్యాస్ ద 2 మార్కర్ జీన్స్, రెసిస్టెంట్ పవర్ సంబంధించినటువంటి మార్కర్ జీన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే మనం ఆ రెసిస్టెంట్ పవర్ ఉన్న బ్యాక్టీరియాని గ్రో అప్ చేయడం ద్వారా అది అంటే దాని చుట్టూ ఉండే బ్యాక్టీరియాస్ని గ్రో అప్ అవ్వకుండా కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఇట్ కెన్ మల్టిప్లై ఇన్ ద హోస్ట్ సెల్ అండ్ ప్రొడ్యూస్ మెనీ కాపీస్. ఇండివిజువల్గా ఈ ప్లాస్మిడ్ అనేటటువంటిది దట్ ఈస్ అండర్గో ద డివిజన్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూసెస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ హోస్ట్ లోపల విచ్ ఈస్ గివింగ్ టు ద షెల్టర్ టు దిస్ ప్లాస్మిడ్. ఆ హోస్ట్ లోపల నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంది దీనికి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అదర్ వెక్టార్స్, అంటే ఈ వెక్టార్ని ఉపయోగించి ఇంకా కొత్త వెక్టార్స్ని కూడా తయారు చేయొచ్చు అంట. అంత అడ్వాంటేజ్ ఉందన్నమాట, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద న్యూ వెక్టార్స్. దిస్ ఈజ్ ద పీబీఆర్ 322. అంటే మనం 2 రకాల వెక్టార్స్ గురించి డిస్కస్ చేసాం, 2 టైప్స్, PUC18, PBR 322. ఇవి 2 మీరు ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటిది ఇంకో వెక్టార్ ఉంది, అంటే దీంట్లో కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కాకపోతే అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ద ఎంటిరో బ్యాక్టీరియా లాంబ్డా ఫేజ్, అంటే లాంబ్డా ఫేజ్ వెక్టార్ అంటాం, ఫేజ్ వెక్టార్ అని పిలుస్తూ ఉంటాం. అంటే మనకి ఎంటిరో బ్యాక్టీరియా ఫేజ్, లాంబ్డా ఈజ్ ద బ్యాక్టీరియల్ వైరస్, అంటే బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి వైరస్ మనకి ఇది ఫేజ్ వెక్టార్ అనేటటువంటిది. ఇందాక 2 బ్యాక్టీరియాలోకి ఇంట్రడ్యూస్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటివి, ఇది వచ్చేమో వైరస్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్షన్ చేయగలుగుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయగల కెపాసిటీ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే బ్యాక్టీరియా ఫేజ్ అంటాం. దట్ ఇన్ఫెక్ట్స్ ద బ్యాక్టీరియల్ స్పీసీస్ ఈ కొలై. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ద లిడర్బర్గ్ ఇన్ 1950. ద ఫేజ్ పార్టికల్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్, మన అందరికి తెలిసిందే కదా, ఆర్ క్యాప్సిడ్ అంటాం, హెడ్నే క్యాప్సిడ్ అని పిలుస్తాం, అంటే హెగ్జాగోనల్ షేప్లో ఉంటుంది కాబట్టి. హెడ్ అండ్ టెయిల్ ఫైబర్స్, దాని బాడీ లోపల హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, టెయిల్ ఫైబర్స్ ఉంటుంది. ద హెడ్ కంటైన్స్ ద లీనియర్ జీనోమ్, ఒక లీనియర్గా ఉండేటటువంటి జీనోమ్ ఉంటుంది. వైల్డ్ టైప్ లాంబ్డా ఫేజెస్ హ్యావ్ ద 48,502 బేస్ పేర్, అంటే చాలా పొడవాటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. మనం ఇందాక చెప్పుకున్నటువంటి PUC18, PBR 322 అనేటటువంటి వెక్టార్స్తో పోల్చుకుంటే ఈ వెక్టార్స్ యొక్క సైజు చాలా పెద్దది, అంటే 48,502 బేస్ పేర్ లెంత్ ఉన్నటువంటి డిఎన్ఏ ఉందంట. లీనియర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ జీనోమ్ హ్యావింగ్ ద 73 ఓపెన్ రీడ్ ఫ్రేమింగ్.
ఓపెన్ రీడ్ ఫ్రేమింగ్ అనేటటువంటి సైట్స్ 73 ఉన్నాయంట అందులో. ద కోయిషన్ అండ్ స్టిక్కీ ఎండ్స్ ఎనేబుల్డ్ సర్క్యులేషన్ ఆఫ్ ద లాంబ్డా జీనోమ్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్. అంటే ఇది లీనియర్గా ఉంటుందని చెప్పాం. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అది అంటే మనకి బ్యాక్టీరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత దట్ కెన్ ఫార్మ్ ద సర్క్యులర్ స్ట్రక్చర్, అంటే రింగులాగా ఏర్పడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది అనమాట. అంటే స్టిక్కీ ఎండ్స్ కలిగి ఉండేటటువంటి నేచర్ ఉన్నటువంటి డిఎన్ఏ అనమాట. డ్యూరింగ్ ప్యాకేజింగ్ ఫేజ్ వెక్టార్స్ బైండ్ టు రిసెప్టార్స్ ఆన్ ద బ్యాక్టీరియా సర్ఫేస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద అడాప్షన్. అంటే మనకి దానికి ఫైబర్ టైల్స్ ఉంటాయి అన్నాం కదా, అంటే మనకి పిన్స్ ఉంటాయి కదా, టెయిల్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఆ టెయిల్ ఫైబర్స్ యొక్క ఎఫెక్ట్ వలన బైండ్ అవ్వగలుగుతాయి, అంటే అతుక్కునేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది అనమాట. మనకి బ్యాక్టీరియోఫేజ్ గురించి తెలుసు కదా మీకు, లైఫ్ సైకిల్ గురించి, లైటిక్ అండ్ లైసోజెనిక్ సైకిల్స్ గురించి ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటున్నాను. అంటే ద వైరస్ ఇన్ఫెక్ట్ టు ద బ్యాక్టీరియా, ద ఇన్ఫెక్షన్ కేటగిరీకి సంబంధించి అటాచ్మెంట్ జరుగుతుంది కాబట్టి అబ్జార్ప్షన్ అని చెప్పేసి పిలుస్తాము. ద ఫేజ్ డిఎన్ఏ ఈజ్ ఇంజెస్టెడ్ ఇన్ టు ద సెల్ అండ్ ఫేజ్ life cycle can start. The phase genome circularizes and the phase can initiate either the lytic and lysogenic cycle depending on nutritional and metabolic status of the host cell. అంటే మా ఈ ఫేజ్ పార్టికల్ అనేటటువంటిది ఇన్ఫెక్షన్ జరిపేటటువంటి ఏదైతే హోస్ట్ ఉందో ఆ హోస్ట్ యొక్క న్యూట్రిషనల్ ఫుడ్ యొక్క అవైలబిలిటీని బట్టి, దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీని బట్టి అది లైసోజెనిక్ సైకిల్ జరుపుకోవాలా, లైటిక్ సైకిల్ జరుపుకోవాలా అనేటటువంటిది డిసైడ్ అవుతుంది అనమాట. స్పెసిఫిక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కెన్ బి ఆల్సో ట్రిగ్గర్ ద లైసిస్ ఆఫ్ ద హోస్ట్ సెల్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ యొక్క ఎఫెక్ట్ వలన కూడా అవి లైసిస్ అంటే హోస్ట్ బాడీ, లైసిస్ అంటే డైజెస్ట్ అయిపోతుంది ద వాల్ ఆఫ్ ద హోస్ట్. అంటే ఇది మామూలుగా ఫేజ్ పార్టికల్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో మనకి వెక్టార్ తయారు చేసుకోవడానికి, అంటే వెక్టార్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి అంటే మనకి ఫేజ్ పార్టికల్ అంటే వైరస్ అనేటప్పటికి ఏంటి, దట్ ఈస్ ద పాయిజన్తో సమానం మనకి, అవునా? దట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ద వెక్టార్. ఇంపార్టెంట్ ఫీచర్స్ కంట్రిబ్యూటింగ్ టు ద యూటిలైజేషన్ ఆఫ్ లాంబ్డా ఫేజెస్ యాజ్ ద వెక్టార్స్. వెక్టార్స్ కింద యూజ్ చేయడానికి ఇందులో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అనుకున్నప్పుడు ఓన్లీ 2/3 ఆఫ్ ద జీనోమ్ ఈజ్ ఎసెన్షియల్. అంటే మనకి ఇక్కడ 40,502 బేస్ పేర్ లెంత్ ఉన్నటువంటి ఈ డిఎన్ఏ లోపల మనకి 2/3, ఇందులో దీన్ని 3 భాగాలు చేస్తే 48,000ని 3 భాగాలు చేస్తే అందులో మనకి 2/3 మాత్రం జీనోము ఉపయోగపడుతుందంట. 1/3 పార్ట్ అనేటటువంటిది నాన్ ఎసెన్షియల్, అవసరం లేనటువంటి భాగం, ఏంటంటే వైరస్ పార్టికల్కి సంబంధించింది అవసరమై ఉంటుంది. which can be discarded or replaced with the foreign DNA. జనరల్గా వైరస్ అనేటటువంటిది ఏంటిది, దట్ ఈస్ ద డిసీజ్ కాజింగ్ లేదా పాయిజన్ అని మీనింగ్తో వస్తుంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆ 1/3 అంటే మనకు అవసరం లేదు, దానికి అవసరం కానీ మనకు అవసరం లేదు. అందువల్ల ఆ అవసరం లేని పార్ట్ని తొలగించేసి మన డిజైరబుల్ జీన్ ఏదైతే ఉందో ఆ డిజైరబుల్ జీన్ని ఆ ప్లేస్లో ఇన్సర్ట్ చేసి వీ కెన్ యూజ్ యాజ్ ద వెక్టార్. అంటే మనం దాని వెక్టార్ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట. విచ్ కెన్ బి డిస్కార్డెడ్ అంటే 1/3 ఈజ్ నాన్ ఎసెన్షియల్ పోర్షన్ని తీసి అవతల పడేయచ్చు, లేదా ఆ ప్లేస్లో కట్ చేసేయచ్చు విత్ ఫారెన్ DNA. ద మిడిల్ రీజన్ ఆఫ్ ద జీనోమ్ కంట్రోల్స్ ద లైసోజెనిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫేజ్. లైసోజెనిక్ అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ని, వైరస్ యొక్క లైఫ్ సైకిల్ని కంట్రోల్ చేసేటటువంటి జీన్స్ ఉంటాయన్నమాట అక్కడ. The region is substituted with the polylinker అంటే మల్టీ క్లోనింగ్ సైట్ అని చెప్పేసి మనం దాన్ని పెట్టుకోవచ్చు. ప్యాకేజింగ్ మెకానిజం ఇన్ లాంబ్డా ఫేజ్ ఫెసిలిటేట్స్ ఇన్సర్షన్ ఆఫ్ రికాంబినెంట్ DNA as packaging infectious phase particle is possible only if DNA is between the 40 to 53 kbs long. అంటే DNA యొక్క సైజ్ అనేటటువంటిది 40 to 53
అంటే కిలో బేస్ పేర్ లెంత్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్యాకేజింగ్ అంటే ఫోల్డ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది. మరి ఈ వైరస్ పార్టికల్ ఏం చేస్తుంది, దాని యొక్క లైఫ్ సైకిల్ ఫినిష్ చేసుకున్న తర్వాత క్యాప్సూల్ లోపల ఆ హెడ్ లోపల హెక్సాగోనల్ షేప్ ఉన్నటువంటి ఆ హెడ్ లోపలికి ఆ డిఎన్ఏని లోపలికి దూర్చేస్తుంది కదా, అంటే దట్ ఈస్ ద ప్యాకింగ్. ఆ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది వైరస్ క్యారెక్టర్ కాబట్టి. వన్స్ ద బ్యాక్టీరియా ఫేజ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ లైగేటెడ్ టు ఇన్సర్ట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ అప్రోప్రియట్ సైట్స్, the resulting recombinant DNA can be packed into phase 2 crude bacterial cell extracts containing all the proteins required to the assemblage of a complete phase, also known in vitro packaging. అంటే మనకి ఎసిన్ విట్రో ప్యాకేజింగ్ అంటాం. అంటే దే కెన్ బి సబ్సిక్వెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఈకోలై సెల్స్ in an efficient manner. Lambda vectors are of two types. అంటే ఏంటి, మనం ఎక్కడైతే మనకి పనికిరానటువంటి సైట్ ఉందో ఆ 1/3 పోర్షన్ని రిప్లేస్ చేయగలిగితే ఆ సైట్ని తీసేయడమా ఉంచడమా అనేటటువంటిది మనం డిసైడ్ చేయాలన్నమాట. అంటే 2/3 జీనోమ్ ఈజ్ ఎసెన్షియల్, మనకు ఉపయోగపడేలా ఉంటుంది. 1/3 మాత్రం మనకు పెద్దగా ఉపయోగపడదు అనమాట. ఆ ప్లేస్లో డిఎన్ఏ ఫారెన్ డిఎన్ఏ ఇన్సర్ట్ చేసి ఒక్కసారి అందులోకి డిఎన్ఏ ఇన్సర్ట్ చేస్తామంటే అది కంబైన్డ్ రికాంబినెంట్ డిఎన్ఏ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఈజీగా ప్యాకేజింగ్ అనేటటువంటిది చేసేసి క్లోజ్ చేసేస్తుంది అనమాట పార్టికల్స్ లోపలికి, క్యాప్సూల్ లోపలికి. అంటే మనకి ఇక్కడ ల్యాండా ఫేజ్ అంటే మనకి ఈ కొలైలోనికి ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి కెపాసిటీని బట్టి మనం 2 రకాలుగా డివైడ్ చేశారు వెక్టార్స్ని. అంటే ఫేజ్ వెక్టారే 2 రకాలుగా ఉంది, ఇన్సర్ట్ వెక్టార్ అండ్ రిప్లేస్మెంట్ వెక్టార్. ఇన్సర్ట్ వెక్టార్, ఇన్ దిస్ వెక్టార్ నో ఫేజ్ డిఎన్ఏ ఈజ్ రిమూవ్డ్. ఇందులో ఉండేటటువంటి ఫేజ్ డిఎన్ఏని రిమూవ్ చేయడం జరగదంట. అంటే అందులో 1/3 పోర్షన్ కూడా ఉంచేసి మనం కావాల్సినటువంటి అంటే ఫారెన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్. దే హ్యావ్ ఏ సింగిల్ రికగ్నైజేషన్ సైట్ for 1 or more restriction enzymes that cut only once. అంటే ఒకే ప్లేస్లో కట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక ప్లేస్లో కట్ చేయడం అంటే ఆ కట్ చేసినటువంటి ప్లేస్లోనే మనం డిజైరబుల్ జీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ద ఫారెన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇంటూ దిస్ సైట్ ఇన్ ద ల్యాండా జీనోమ్. అంటే అందులో ఉన్నటువంటి ఏ భాగాన్ని మనం తీయట్లేదు, కాకపోతే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం. They are used for the construction cDNA library from eukaryotic mRNA sequences. అంటే cDNA లైబ్రరీ తయారు చేసుకోవడానికి మనకి ఈ ల్యాండా ఫేజ్ ఇన్సర్ట్ వెక్టార్స్ అనేటటువంటి ఉపయోగపడతాయంట. ఫర్ ఎగ్జాంపుల్గా ల్యాండా GT10 చరణ్ 16A అంటే ఈ ఇన్సర్ట్ వెక్టార్స్కి ఎగ్జాంపుల్గా వీటిని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా చేసి చూపించాను చూడండి. ల్యాండా ఫేజ్ డిఎన్ఏ అందులో E-COR1 అనేటటువంటి సైట్ అంటే ఈ ఎక్స్‌రెషియా కొలై అనేటటువంటి ఆర్గానిజంకి ఇన్ఫెక్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సైట్ ఉండేటటువంటి ప్లేస్ని మనం కట్ చేస్తున్నాం. ఒకే సింగిల్ కటింగే ఒక చోటే కట్ చేస్తుంది. ఆ ఒక చోట కట్ చేసి ఇలాగ డివైడ్ చేసింది. అంటే మనం ఇందులో నుంచి రిమూవ్ చేయట్లేదు, ఉన్న దానిలోనే మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే ఇలా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసినటువంటి భాగం లోపలికి మనం ఫారెన్ డిఎన్ఏ ఉంది కదా, ఆ ఫారెన్ డిఎన్ఏలో ఉండేటటువంటి పీసు మనం ఏ జీన్ అయితే డిజైరబుల్ జీన్ కావాలనుకుంటున్నామో ఆ జీన్ని ఐసోలేట్ చేసి తీసుకొచ్చుకుంటాం. ఈ ఫారెన్ డిఎన్ఏని ఇక్కడ ఎలా కట్ చేసామో అదే షేప్ అంటే అందులో ఇన్సర్ట్ అయ్యే విధంగానే కట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎలాంటి కటింగ్ ఇచ్చామో ఇక్కడ కూడా అలాంటి కటింగే రావాలి మనకి. దాన్ని ఇలా ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఇంక్లూడ్ చేసేసి ఫేజ్ డిఎన్ఏ లోపల ఫారెన్ డిఎన్ఏని ఇంక్లూడ్ చేసేస్తాం. ఇంక్లూడ్ చేసేసి దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద cDNA లైబ్రరీ ప్రిపరేషన్కి వాడుకోవచ్చు. అంటే ఇన్సర్షన్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏని ఫేజ్ డిఎన్ఏ. ఇక్కడ ఏం చేసాం, మనం ఒక ఫారెన్ డిఎన్ఏని తీసుకొచ్చి ఫేజ్ డిఎన్ఏలో ఇన్సర్ట్ చేస్తాం. అది కూడా సింగిల్ కటింగ్ ద్వారా, అంతే కదా. సింగిల్ రికగ్నైజేషన్ సైట్ సీక్వెన్స్ దగ్గర కట్ చేసి
అందులో ఇంక్లూడ్ చేసాం. అందువల్ల ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇన్సర్ట్ వెక్టార్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అదే సెకండ్ వన్ వచ్చేటప్పటికి రిప్లేస్మెంట్ ఆర్ సబ్స్టిట్యూషన్ వెక్టార్. In these vector phases, DNA is removed and foreign DNA fragment is replaced. ఇక్కడ ఏం చేశారు, ఇందాకేమో జస్ట్ ఇన్సర్ట్ చేసాము, ఇక్కడైతే ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్మెంట్ని తీసేసి దట్ ఈజ్ రిప్లేస్డ్ బై ద ఫారెన్ DNA. These vectors were developed in which a middle dispensable fillers fragments discarded and replaced with the foreign DNA. మధ్యలో ఉండేటటువంటి ఫ్రాగ్మెంట్ తీసేసి దాని ప్లేస్ లోపల ఫారెన్ DNA పెట్టుకున్నాం. దీస్ వెక్టార్స్ కంటైన్ రిస్ట్రిక్షన్ సైట్ ఫ్లాంకింగ్ ద నాన్ ఎసెన్షియల్ రీజియన్ ఆఫ్ ద ఫేజ్ ఆఫ్ ది మిడిల్ రీజియన్ విచ్ ఈజ్ రిప్లేస్డ్ బై ద డిజైరబుల్ DNA. మనకు కావాల్సినటువంటి డిజైరబుల్ DNA తోటి రిప్లేస్ చేసుకున్నాం. దే ఆర్ ద జనరల్లీ యూటిలైజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద జీనోమిక్ లైబ్రరీస్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు, జీనోమిక్ లైబ్రరీస్ తయారు చేసుకోవడానికి ఈ వెక్టార్ని అంటే రిప్లేస్ సబ్స్టిట్యూషన్ వెక్టార్ని యూజ్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చరణ్ 40. ఇక్కడ మీకు డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో కూడా చూపించాం. ఫేజ్ DNA లాంబ్డా ఫేజ్ DNAలో ఉండేటటువంటి మిడిల్ పార్ట్ లోపల ఉన్నటువంటి నాన్ ఎసెన్షియల్ పోర్షన్ని డిలీట్ కొడుతున్నాం, అంటే రిమూవ్ చేసేస్తున్నాం. సెగ్మెంట్ రిమూవ్ చేసినటువంటి ఆ ప్లేస్ని మనం ఫారెన్ DNA ఉంది కదా దానిని తీసుకొచ్చి రిప్లేస్డ్ లేదా సబ్స్టిట్యూషన్ అంటే రిమూవ్ చేసినటువంటి ఆ పీస్ ప్లేస్ లోపల దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అనమాట. అంటే ఫేజ్ DNA విత్ ఫారెన్ DNA అంటే రిప్లేస్మెంట్ ఆఫ్ ద ఫారెన్ DNA ఇన్ ఫేజ్ DNA. అంటే ఈ రకంగా 2 రకాల వెక్టార్స్ని తయారు చేసుకోగలుగుతున్నాం అనమాట. చూడండి, ఇందులోనే లాంబ్డా వెక్టార్లోనే 2 టైప్స్ వచ్చినాయి. అంటే మనం ఫారెన్ DNA ఇన్సర్ట్ చేసుకునేటటువంటి విధానాన్ని బట్టి, అంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ వెక్టార్స్ అన్నాం, ఒకటేమో సబ్స్టిట్యూషన్ వెక్టార్స్ అన్నాం. అంటే అందులో ఉన్నటువంటి పీస్ని రిమూవ్ నాన్ ఎసెన్షియల్ పార్ట్ని రిమూవ్ చేసేసి డిజైరబుల్ జీన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి దిస్ ఇస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ ఫారెన్ DNA ఫేజ్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్, దీనివల్ల ఉపయోగం ఏమిటి అన్నప్పుడు దీని లోపల మనకి యూజింగ్ దీస్ మోడిఫైడ్ ఫేజెస్ యాజ్ అ వెక్టార్ ఈజ్ దట్ దే కెన్ ఎంటర్ బ్యాక్టీరియా మచ్ మోర్ ఈజీలీ దాన్ ప్లాస్మిడ్స్. అంటే ఇది న్యాచురల్గా దానికి ఇన్ఫెక్షన్ కలగజేసేటటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే ప్లాస్మిడ్కి ఇన్ఫెక్షన్ చేసేటటువంటి క్యారెక్టర్ లేదు, మనమే దాన్ని ఇండ్యూస్ చేయాలి. అంటే మనం ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి తొయ్యాలి లోపలికి. అదే అడ్వాంటేజ్ కింద ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద లిమిటేషన్, లాంబ్డా వెక్టార్స్ ఇస్ దట్ ఆఫ్ హెడ్ ప్యాకేజింగ్ ఇంపోజెస్ ఏ ఫిజికల్ లిమిటేషన్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ DNA దట్ కెన్ బి ఇన్కార్పొరేటెడ్. అంటే ఇంటూ ద డ్యూరింగ్ ఫేజ్ అసెంబ్లీ డ్యూరింగ్ ప్యాకేజింగ్ ఇన్ఫెక్షన్ ఫేజెస్ particles can be constituted from the DNA that is approximately with the 40 to 53 kb. అంటే మనం ఇక్కడ DNAని లోపలికి అంటే హెడ్ అండ్ టెయిల్ స్ట్రక్చర్ అన్నాం కదా, హెడ్ లోపలికి ఆ DNA లీనియర్గా ఉంటుందన్నాం పొడవుగా. అంటే ఇంచుమించుగా 40 to 53 kb అంటే అంత పొడవు ఉన్నటువంటి DNA లోపలికి ప్యాకేజింగ్ చేయాలంటే కొంచెం క్రిటికల్గా ఉంటుందన్నమాట. అంటే అంతకుమించి ఎక్కువ లెంత్ ఉన్నటువంటి DNAని కానీ ఇన్సర్ట్ చేసామనుకోండి మనం చేయలేం. అంటే అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ ఇన్కార్పొరేటింగ్ సరిగ్గా జరగకపోతే మన డిజైరబుల్ జీన్ అందులోకి వెళ్ళకపోతే మనకు వేస్ట్ అయిపోతుంది. అందువల్ల అది ఒకటే లిమిటేషన్. దిస్ ఈజ్ ద ఫేజ్ వెక్టార్. ఇంకొకటి లాస్ట్ వన్ మనకి అంటే ప్రొకార్యోటిక్ వెక్టార్స్ కేటగిరీ లోపల ఉన్నటువంటి ఇంకొక వెక్టారు TI ప్లాస్మిడ్ అన్నాం. ఇది అగ్రోబ్యాక్టీరియంలో నుంచి మనకి దొరుకుతుందండి. ఇది చాలా చిన్న సైజు ఉండేటటువంటి వెక్టారు. అంటే మనకి చిన్న సైజు అంటే తక్కువేం కాదు, కిలో బేస్ పేర్స్ లోపల. ద TI ప్లాస్మిడ్ 200 కిలో బేస్ పేర్ ఎగ్జిస్ట్ యాజ్ ద ఇండిపెండెంట్ రిప్లికేటింగ్ సర్క్యులర్ DNA మాలిక్యూల్స్ విత్ ఇన్ ద అగ్రోబ్యాక్టీరియన్ సెల్. అంటే ఇక్కడ 200 బేస్ పేర్స్ ఉండేటటువంటి వెక్టార్ అన్నమాట. ఇది దీని లోపల ఉండేటటువంటి రీజియన్స్ ఆక్సిన్ జీన్, సైటోకైనిన్ జీన్, ఓపైన్ జీన్
రైట్ బార్డర్ లెఫ్ట్ బార్డర్ అని చెప్పేసి విరులెన్స్ జీన్ రీజియన్ ఒకటి ఉంటుంది, రిప్లికేటర్ సైట్ ఒకటి ఉంది, ఓపైన్ కెటబాలిజం అని సైట్. వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. టీడీఎన్ఏ, ఈ టీడీఎన్ఏ అని దేన్ని అంటామంటే మనం ఇక్కడ ఆక్సిన్ ఈ పై భాగం అంటే లెఫ్ట్కి రైట్ బార్డర్కి పైన ఉన్నటువంటి పోర్షన్ అంతా కూడా టీడీఎన్ఏ కింద చెప్పుకుంటాం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మనకి. దిస్ రీజియన్ హ్యాస్ ద జీన్స్ ఫర్ ద బయోసింథసిస్ ఆఫ్ ఆక్సిన్, సైటోకైనిన్, ఓపైన్ ఈజ్ ఫ్లాంక్డ్ బై ద లెఫ్ట్ అండ్ రైట్ బార్డర్స్. దీస్ 3 genes are referred to as the oncogenes. They are the determinants of the tumor phenotypically. అంటే జనరల్గా అయితే మనకి ఇది అగ్రోబ్యాక్టీరియం నుంచి ఐసోలేట్ చేసినటువంటి ప్లాస్మిడ్ అనమాట. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ అనేటటువంటిది ట్యూమర్ ఫార్మేషన్ చేసేటటువంటి క్యారెక్టర్ ఉంది. ట్యూమర్ ఫార్మేషన్ చేసేటటువంటి లక్షణం అంటే మొక్క లోపల డిసీజ్ని కలగచేస్తుంది, క్రౌన్ గాల్ డిసీజ్ని కలగచేసేటటువంటిది. అందువల్ల మనం డిజైరబుల్ జీన్ అనేటటువంటిది ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దిస్ రీజియన్ హ్యాస్ ద 3 genes. ఈ ప్లేస్ లోపల మనం ఏ జీన్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దే ఆర్ ద డిటర్మినేట్స్ ద ట్యూమర్ ఫినోటైపికల్లీ. అంటే అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ అనేది పేరులోనే ఉంది కాబట్టి ట్యూబర్ ఫార్మేషన్ చేసేటటువంటిది కాబట్టి ఆ జీన్స్ని రిప్లేస్ చేసుకుంటే మనం ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే దానికి అనుకూలంగా ఉండేటటువంటిది. ఇందులో ఇంకా విరులెన్స్ రీజియన్ సైట్ ఉంది. ద జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎన్ఏ into the host all located outside the tDNA portion. అంటే ఇది లెఫ్ట్ బార్డర్ రైట్ బార్డర్, ఆ పై భాగం ఉందంతా టీడీఎన్ఏ అన్నాం. ఇవి ఈ భాగంలో ఉంది విరులెన్స్ జీన్ కేటగిరీ, అంటే లెఫ్ట్ బార్డర్కి కింద భాగంలో ఉంది మనకి. అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎన్ఏ, అంటే టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుందన్నమాట హోస్ట్ లోపలికి. అంటే మన డిజైరబుల్ జీన్ అందులో పెట్టుకున్నాం అనుకోండి, ఆ డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ఇది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఆల్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద టీడీఎన్ఏ పోర్షన్ అండ్ ద జీన్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ద విర్ జీన్స్ ఆర్ విరులెన్స్ జీన్స్. విరులెన్స్ రీజియన్ కోడ్స్ ఫర్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్. అంటే టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కావాలి కదా, ఆ ప్రోటీన్స్ని కోడ్ చేసేటటువంటి పని విరులెన్స్ జీన్స్ తీసుకుంటాయన్నమాట. అట్లీస్ట్ 9 విర్ జీన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ఈ విరులెన్స్ జీన్స్ గ్రూప్ లోపల 9 రకాలు ఉన్నాయంట. దే ఆర్ ఇంక్లూడెడ్ విర్ ఏ, విర్ జీ, విర్ B1, విర్ C1, విర్ D1, విర్ D2, D4, E1, E2 ఇలాగా ఇన్ని రకాల జీన్స్ ఉన్నాయి. అంటే దే ఆర్ కోడెడ్ ద ప్రోటీన్స్. అంటే టీడీఎన్ఏ ప్లేస్లోనే మనం డిజైరబుల్ జీన్ని యాడ్ చేసుకుంటాం. ఆ డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ విరులెన్స్ జీన్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి. ఓపైన్ కెటబాలిజం రీజియన్. ద రీజియన్ కోడ్స్ ఫర్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అప్టేక్ అండ్ మెటబాలిజం ఆఫ్ ఓపైన్స్. ఓపైన్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి దాని ప్రోటీన్స్ని కోడ్ చేసేటటువంటి రీజియను. నెక్స్ట్ ఓరిజిన్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రిప్లికేషన్ కెపాసిటీకి సంబంధించింది కాబట్టి. బిసైడ్స్ ద అండ్ బిట్వీన్ ద విరులెన్స్ రీజియన్ ఓపైన్ కెటబాలిజం దేర్ ఈజ్ ఓరి రీజియన్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ DNA replication which permits the TI plasmid to be stably maintained in the agrobacterium tumefaciensis. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ లోపల ఈ ప్లాస్మిడ్ అనేటటువంటిది స్టేబుల్గా ఉండడానికి, అంటే రిప్లికేషన్ జరుపుకోవడానికి ఉపయోగపడేటటువంటి సైటు ఓరి రీజియన్ అన్నమాట. మనకి ఇందులో కనబడుతుంది. దిస్ ఈజ్ ద ఓరి జీన్. అంటే ఇది ఓపైన్ కెటబాలిజం సంబంధించినటువంటి ఇది ఒక జీన్. అంటే మనకేంటి ఇక్కడ ఓన్లీ డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే టీడీఎన్ఏ ప్లేస్ లోపల మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది జనరల్గా అయితే ఆక్సిన్, సైటోకైనిన్ అనేటటువంటిదేమో అగ్రోబ్యాక్టీరియం అనేటటువంటిది ప్లాంట్స్ లోపల క్రౌన్ గాల్ డిసీజ్ని కలిగించేటటువంటి లక్షణం ఉన్నటువంటిది. అందువల్ల అంటే అది న్యాచురల్గా ఇన్ఫెక్షన్ చేయగల కెపాసిటీ ఉన్నది అగ్రోబ్యాక్టీరియం. అందువల్ల అందులో ఉండేటటువంటి ఈ ప్లాస్మిడ్ సహాయంతో మనం డిజైరబుల్ జీన్ని ప్లాంట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట.
దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ న్యాచురల్గా లోపల. అంటే మనం ప్లాంట్కి మన డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ వన్. ఈ ప్లాస్మిడ్ని టిఐ ప్లాస్మిడ్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద ప్రొకారిటిక్ వెక్టార్స్. మనకు ప్రొకారిటిక్ వెక్టార్స్ కేటగిరీ లోపల 4 వెక్టార్స్ గురించి డిస్కస్ చేసాము, అవునా? అంటే మనకు సిలబస్ లోపల ఇచ్చినటువంటి వెక్టార్స్ 4 ఏంటేంటవి? PUC18, PBr322 అండ్ phase వెక్టార్. లాస్ట్ వన్ ఇస్ ద టిఐ ప్లాస్మిడ్. దీస్ 4 ఆర్ ద ప్రొకారిటిక్ వెక్టార్. ఇంతకుముందు ఎగ్జామినేషన్లో అడిగారండి, రైట్ ఎనీ 2 వెక్టార్స్ అని చెప్పేసి అడిగారనమాట. అంటే ఒక్కొక్క వెక్టార్కి 5 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఉండాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ లేదా కాంపోనెంట్స్ అంటాం, అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అంటే ఆ వెక్టార్ లోపల ఏమేం సైడ్స్ ఉన్నాయి దాని గురించి అనాలిసిస్ చేసి రాయాలి. ఇంకా అడ్వాంటేజెస్, వాట్ ఈస్ ద యూజ్ అనేది మెన్షన్ చేయగలుగుతాం. మరి 5 మార్క్స్ అంటే ఆ మాత్రం రాయకపోతే ఎలాగా? దిస్ ఈజ్ ద వెక్టార్స్, క్లోనింగ్ వెక్టార్స్.